వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం గారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా జంతువుల కథ చెప్పండి. మామూలుగా మనకి ఏమైనా జంతువులు అవి సహాయం చేసే కథలు వింటుంటాం కదా, నీతి కథలు. నీతి కథలు వింటాం. అలాంటిదే అనుకుందాం ఇంచుమించుగా. ఒక విజయపురి రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవారట. అయితే ఈయనకి ఇద్దరు భార్యలకి ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద భార్య కొడుకు పేరు నాగవాహనుడు, చిన్న భార్య కొడుకు పేరు పశుపతి. వీళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు. పెద్ద సవతి మాత్సర్యం ఏం లేదు, కలిసి ఉండేవాళ్ళు. కాకపోతే నాగవాహనుడు ఒక రకమైన చిన్న క్రూరుడు, రఫ్గా బిహేవ్ చేసేవాడు. పశుపతి సాత్వికుడుగా ఉండేవాడు. అయితే ఏమైంది, ఇప్పుడు మామూలుగానే మనకు కొంచెం కుర్రాళ్ళు, రాజులు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక దేశాటానికి వెళ్ళటాలు అవి కనపడతాయి. అవును. ఈ రాజుగారు అన్నారు, నా 2 పెళ్ళిళ్ళు నేనే చేసుకున్నాను, మీరు కూడా మీకు కావాల్సిన భార్యలను మీరే వెతుక్కు తెచ్చుకోండి, దేశాటం చేసి రండి, తర్వాత మిమ్మల్ని రాజుల్ని చేస్తానన్నాడు. అబ్బాయిలిద్దరూ బయలుదేరారు. ఈ అబ్బాయికి నాగవాహనుడికి ఏదైనా కనబడితే ఓ తన్నుదంటాం. రోడ్డు మీద ఒక రాయి కనపడింది అనుకో, కొంతమంది ఏం చేస్తారు, దాన్ని ఒక్క తందు అంటారు. ఆ రాయి ఎగిరి ఎవరికైనా తగులుతుంది, అలా ఊహించరు. అవును. ఇప్పుడు కూడా మనం అట్లాంటి వాళ్ళని చూస్తాం. చేతికొచ్చింది విసిరేస్తారు, పైనుంచి కింద పడేస్తారు, ఎవరినెత్తనైనా పడుతుంది, అలాంటివి తట్టవు. మాటలు కూడా అలాగే విసిరేస్తారు, తప్పుడైపోతుంది, అలా తెలుసుకోరు, మాట్లాడుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు 2 గుర్రాలు వేసుకుని. చాలా దూరం ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒక చెరువు ఒడ్డున కూర్చున్నారు. ఆ చుట్టూతా బోలెడని చెట్లున్నాయి, తియ్యటి పళ్ళు, ఎన్ని రకాల చెట్లు, రేక్కాయలు, జాంకాయలు అవి ఇవి కనపడ్డాయి. ఏవో 3-4 రకాలు కోసుకుని తిన్నారు. రిలాక్స్డ్గా చెట్టు కింద ఆనుకొని కూర్చుంటే ఒక హంసల గుంపు వచ్చింది. వస్తే ఏమైంది, ఈ నాగవాహనుడని భలేగా ఉందిరా హంసని, కొట్టాలిరా అన్నాడు. అనేసరికి పశుపతి అన్నాడు, పట్టుదారి నువ్వు పోతాయి ఎందుకు, మనం ఏమైనా వేటకొచ్చామా, ఏదో తిరగడానికి వచ్చాం, వద్దు అన్నాడు. అనేసరికి ఊరుకోలే, వీళ్ళు తీసి ఎక్కుపెట్టి కరెక్ట్గా ఒక హంసని ఏం చేస్తే టక్కిన బాణ వదిలే టైంకి పట్టేసుకున్నాడు పశుపతి. వద్దన్నా, ఇట్లాంటి పనులు చేయకూడదు, దాని దారిని అది పోయేదాన్ని ఎందుకు కొట్టడం చెప్పు. అదే ఇప్పుడు మనం పళ్ళు తిన్నాం, మనకు ఆహారం అవసరం కూడా లేదు, అదేం వేట. అనేసరికి నాగవాహనుడు అన్నాడు, ఏంట్రా వేట సరదా లేదు నీకు, రాజంటే వేటాడద్దా అని ఏదో కేకలేశాడు. కేకలేస్తే సరే ఆగిపోయింది, హంసలు కాస్త ఎగిరిపోయినాయి. అయితే ఏమైంది, వీళ్ళు కూర్చున్న చెట్టుకు పక్కగా ఒక చీమల పుట్ట. ఆ చీమల పుట్టలు ఎట్లా పోస్తాయి, ఇట్లా కోపులుగా వస్తాయి. అవును. కొన్ని చీమలు ఇట్లా లైన్గా పోతున్నాయి. చూసేసరికి గొప్ప సరదా వచ్చింది. మనం ఏదైనా పుల్ల అడ్డం పెట్టామనుకో, చీమలతో చిన్నపిల్లలు ఆ పని చేస్తారు, అది అక్కడ తప్పుకొని ఇంకో పక్క నుంచి వెళ్తుంటాయి, బారు తప్పవు, మళ్ళీ అన్నిటే ఆ పక్క నుంచి వెళ్తుంటాయి. చూస్తుంటే ఇతను ఏం చేశాడు, ఒక చెట్టు కొమ్మ విరిచి చీమల పుట్టని ఇట్లా చెరబోయాడు. ఎంతమందిని చూస్తాం మనం అట్లా. కబుక్కున ఇతను ఏం చేశాడు, పశుపతి ఆ అన్నయ్యని పట్టుకుని ఆపాడు. ఎందుకురా వృధాగా వాటి దారిన అవి ఉన్న వాటిని ఎందుకు చెడగొడతావు, ఎంత కష్టపడి కట్టుకున్నాయి, ఎంత బాగా కట్టాయి, కోట కట్టినట్టు కట్టాయి చూడు, సరదా పడు వాటిని చూసి, ఈ పని చేస్తున్నావు నువ్వు, చెరపద్దు, ఊరుకో అని ఆ కర్ర లాగేసుకున్నాడు. నాగవాహనుడు విసుకున్నాడు, ఏది సరదా పడినివ్వవురా నువ్వు, అన్ని సరదాలు పాడు చేస్తావు అని చెప్పి కేకలేశాడు. సరే కాస్త లేద్దాం అటు ఇటు అనుకున్నారు. ఈ లేచి వెళ్తుంటే వాళ్ళకి తేనెటీగల ఇదొకటి కనపడింది అక్కడ, తేనెపట్టు ముందు జుమ్మని ఒక చెట్టు మీద వాళ్తున్నాయి తేనెటీగలను. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ నాగవాహనుడు నడువుకు ఒక పల్చటి క్లాత్ని దట్టిగా కట్టుకున్నాడు. దాన్ని అలాగా వాటి మీదకి విసిరాడు. విసిరితే బట్టలో పట్టుకుంటే తేనెటీగలు విడిపడవు, పాపం ఇరుక్కుపోతే ఆ బట్టనిట దగ్గరికి లాక్కుని ఏమన్నాడు, వీటి పని చెప్తాను చూడు, అసలు ఇవి కుడితే ఎంత నొప్పో తెలుసా, దొంగ మొహాలు మనం కూర్చున్న చోటుకు వచ్చినాయని వాటిని ఇట్లా నలిపైపోయాడు. కొట్టేస్తే నలిగిపోతాయి. ఇవి పశుపతి కేకలేశాడు, వద్దు దులిపేస్తే పోతాయి అవతలకి, ఎందుకు వాటిని, ఈ నలిపేటప్పుడు కూడా నీకు ఏదైనా గుచ్చుకుంటుంది. చేతిలో ఇంచి దట్టి గుడ్డని లాగేసుకుని విసిరేశాడు. విసిరితే దాన్ని పట్టుకున్న తేనెటీగలన్నీ వెళ్ళిపోయినాయి. వెంటనే నాగవాహనుడు తోక తొక్కిన తాచులాగా లేచాడు తమ్ముడి మీద. అక్కర్లేని పనులు నీవన్నీ, ఏది సరదా పడినివ్వవు, నీతో కలిసి రాకూడదు అసలు, నీకు హంసను చంపినా కష్టమే, చీమని చంపినా కష్టమే, దీన్ని చంపినా కష్టమే, నువ్వేం రాజు అవుతావు, అసలు నీతో ఉంటే సరదా లేదు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని
ఈ పశుపతి వెనకాల నుంచి ఎంత పిలిచినా వినిపించుకోకుండా గుర్రం దౌడు దించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేస్తాడు, సరే అని తను కూడా లేచి వెళ్ళబోతుంటే, అయ్యా బాబు ఒక నిమిషం నుంచో అని మాటలు వినపడ్డాయి. తీరా చూస్తే హంస, చీమల రాణి, తేనెటీగల రాణి ముగ్గురు కనపడ్డారు. చీమల రాజు, తేనెటీగల రాణి. బాబు నీ వల్ల ఇవాళ మేము తప్పించుకున్నాము, మీ అన్నయ్యని ఆపి మమ్మల్ని రక్షించావు, ఏదైనా పని ఉంటే తలుచుకో, నీకు పని చేసి పెడతాం మేము, నువ్వు ఏది అడిగితే అది అని చెప్పి బాయ్ చెప్పేసినాయి. ముగ్గురికి పేర్లు చెప్పి, నీకు ఎప్పుడైనా కావాలనుకుంటే నువ్వు అడవిలో మమ్మల్ని పిలిచామంటే ఈ అడవిలో నీకు ఏ సహాయమైనా చేస్తాం, మమ్మల్ని తలుచుకో, మేము వస్తామని చెప్పారు. సరేనన్నాడు. మెల్లిగా వెళ్తున్నాడు. ఇక అన్నయ్య కనపడలే. ఎక్కడ బాగా ముందుకెళ్తే ఒక పెద్ద చెరువు, దాని దగ్గర ఒక పురాతనమైన ఒక కోట, ఒక పెద్ద బిల్డింగు, బయట చాలా ఎండిపోయిన చెట్లు, 3 మందార చెట్లు కనపడ్డాయి. అక్కడ ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు, చాలా ముసలిగా ఉన్నాడు. ఆ కోట అంతా ఇదిగా ఉంది బాగా, ఆ బిల్డింగ్. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, పోయిపోని ఈ రాత్రికి ఆ బిల్డింగ్లో పడుకోవచ్చు, ఎవరైనా ఉన్నారో లేదో చూద్దామని అక్కడికి ముసలాయన కనపడ్డాడు. నువ్వు లోపలికి వెళ్ళొద్దు బాబు, ఇటు పక్కకు వస్తే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని కేకేశాడు. కేకేస్తే తన కుర్రాడు అడిగాడు పశుపతి, మీరెవరండి, ఏమిటండి అంటే, నీకు ఒక కథ చెప్పాలి. ఈ కోట ఒక రాజుగారిది. ఆ రాజుగారికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, కమల ఆడపిల్లలు, ఒక కుమారుడు. అయితే ఏమైందంటే ఒకసారి ఒక యోగి ఇక్కడికి వచ్చాడు. వస్తే పిల్లలు మంచి కొంటెవాళ్ళు, లేక పుట్టడంతో గారాబం కూడా. వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయిలు 2 పేర్లు కూడా ఏదో చెప్పాడు. ఈ రాజుగారి కవల ఆడపిల్లలు 2 పేరు, పెద్ద పిల్ల పేరు సువట, రెండో పిల్ల పేరు మధురవాణి. వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్, ఒకేలా ఉంటారు. ఈ ఒకనాడు ఒక యోగి వచ్చాడు ఇక్కడికి. ఈ కొంటెతనంతో ఈ పిల్లవాళ్ళు ఏమన్నారంటే, పిల్లలు పిల్లాడు ఏం చేశాడు, ఒక బాక్స్ తీసుకొచ్చి దానికి ఒక తాళం వేస్తుంది. నువ్వు యోగివి, చాలా జ్ఞాన సంపన్నుడు కదా, ఈ తాళం తీసుకొచ్చి ఈ పెట్టెలో ఏముందో చెప్పాలి నువ్వు నాకని చెప్పి తాళాన్ని ఎదురుగుండా ఉన్న చెరువులో విసిరేశాడు. నువ్వు నీ యోగ విద్యతోటి తాళం తీసుకురా, పెట్టె తెరిచి పెట్టెలో ఏముందో చెప్పు అన్నాడు. ఈ ఆడపిల్లల్లో ఈ పెద్దది ఏం చేసింది, పాప తన మెళ్ళలో ఉన్న ముత్యాల దండని మొత్తం దింపేసి విసిరి, ఈ ముత్యాలన్నీ లెక్కబెట్టి ఎన్నున్నాయో చెప్పు అని పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి, మా ఇద్దరిలో పెద్దదెవరో చిన్నదెవరో చెప్పు అని అడిగింది. అడిగేసరికి యోగికి విపరీతంగా కోపం. ఈ పిల్లల్ని 3 మందార చెట్లుగా అయిపోమని శపించాడు. అయ్యే ఆ 3 చెట్లు, అక్కడ 3 మందార చెట్లు ఉన్నాయి. రాజుగారికి భయపడి బాధపడుతూ, అయ్యో లేక పుట్టిన పిల్లలు మందార చెట్లు అయిపోయారు, బాబు మమ్మల్ని క్షమించండి, మా పిల్లలు కొంటెతనంతో ప్రతి వాళ్ళతోటి ఇలాగే ఆటలాడతారు, అలాగే మీరు పెద్దవారిని, జ్ఞానిని, యోగిని తెలుసుకోక మీతోటి కూడా ఇట్లాంటి పనిచేశారు, మమ్మల్ని రక్షించండి అని బతిమలాడాడు. బతిమలాడితే యోగి ఏమన్నాడంటే, నాకేం అభ్యంతరం లేదు, వీళ్ళని మామూలుగా చేసే శక్తి లేదు నాకు, వీళ్ళు నన్ను ఏ ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలు మీరు ఎవరినైనా అడగండి, ఆ ప్రశ్నలు 3టికి సమాధానం ఎవరు చెప్తారో ఎవరైనా చెబితే అప్పుడు వీళ్ళు మనుషులైపోతారు, ఈ మందార చెట్లు మనుషులైపోతాయి. ఒకవేళ చెప్పలేకపోయారనుకో, వాళ్ళు ప్రశ్నలు చెప్తాం సమాధానం చెప్తామని వచ్చి చెప్పలేకపోతే ఎండు చెట్లుగా ఇక్కడ ఉంటారు అని చెప్పాడు. బాబు ఈ 3 మందార చెట్లు మా రాజుగారి 2 కూతుళ్ళు, ఓ కొడుకు. ఈ చుట్టూతా ఉన్న ఈ ఎండిపోయిన చెట్లన్నీ సమాధానం చెప్తామని చెప్పలేకపోయిన వాళ్ళు. ఇదిగో నిన్న కూడా ఒక రాజకుమారుడు వచ్చాడు, ఇదిగో ఈ ఎండు చెట్టుగా మారాడు. నిర్ఘాంతపోయాడు, ఈ దారిలో వచ్చిన వాడెవడు, మా నాన్నయ్యే, వాడు ఎండుగట్టగా ఇక్కడ నుంచున్నాడు. బాగా ఆలోచించాడు. ఆలోచించి గుర్తొచ్చింది వీరికి. ఏం చేశాడు, నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాడు కదా 3తోటి, ఒక హంస, ఒక చీమల రాజు, ఒక తేనెటీగల రాణి, 3ని పిలిచాడు. హంసని పిలిచి, ఈ చెరువులో ఒక తాళం ఉంది, అది వెతికి పట్టుకురా. హంసలు చెరువు లోపలికి వెళ్తాయి కదా, ఆ చెరువు అంతా వెతికి ఆ హంస తాళం పుచ్చుకొచ్చి అక్కడే ఉంది ఆ పెట్టె. ఆ తాళం తీస్తే మెరిసేదంతా బంగారం కాదు అని రాసుంది అందులో. ఓహో, ఆ పెట్టెలో ఉన్నదేంటి, మెరిసేదంతా బంగారం కాదు అన్న ఒక కాగితం, ఒక తాళపత్రం ఉండి దాని మీద అది రాసుంది. ఫస్ట్ సమాధానం వచ్చేసింది. ఇప్పుడు ముత్యాలు, ఆ అడవంతా చల్లబడి ఉన్నాయి, అవి అక్కడంతా విసిరేసింది అమ్మాయి.
చీమను అడిగాడు, ఎక్కడెక్కడ ముత్యాలు ఉన్నాయో అవన్నీ పట్టుకురా. ఆ చీమ ఏం చేసింది, తన దండంతా పిలిచి ముత్యాలు పంచదార వెతికినట్టు వెతికేస్తాయి, మొత్తం ముత్యాలన్నీ తీసుకొచ్చేసినాయి అవి. అవి 108 ముత్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల్లో పెద్దదెవరో చిన్నదెవరో తెలియాలి. వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఇక్కడ మందార చెట్లుగా ఉన్నారు. ఎట్లా, వీడు తేనెటీగని పిలిచాడు. తేనెటీగని పిలిచి ఈ 2 చెట్లలో చిన్న చెట్టు మీద వాళ్ళు నువ్వు అనగానే ఆ తేనెటీగ వాటికి తెలిసిపోతుంది ఏజు, ఒక నిమిషం గ్యాప్ను కూడా పచ్చగడతాయి. మొత్తం తేనెటీగల దండును తెచ్చి చిన్న చెట్టు మీద వాలింది. వాలంగానే ఈ చెట్టు రూపంలో ఉన్న అమ్మాయే చిన్నది అని చెప్పాడు. వెంటనే అమ్మాయిలు ఇద్దరు వచ్చేసారు. కుర్రాడు కూడా మారిపోయాడు అబ్బాయిగా. ఆ తర్వాత ఈ మొత్తం ఎండు చెట్లందరూ రకరకాల రూపాల్లో ఉన్న రాజకుమారులుగా ప్రత్యక్షమయ్యారు. ఈ ముసలివాడిగా ఉన్నవాడు రాజుగారే. రాజు లేచి నుంచున్నాడు. ఆ పిల్లల తండ్రి, బాబు ఎంత అద్భుతమైన వాడివి నువ్వు, ఎవరైతే ఈ రాజకుమార్తెల్ని మామూలు రూపంలో తెస్తారో వాళ్ళకి అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాను, మా అమ్మాయిలు ఇద్దరిని పెళ్లి చేసుకుని అయినా నువ్వు అంటే, కుర్రాడు అన్నాడు, కాదండి, చిన్నమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, పెద్ద అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చి చేద్దరు కానీ. ఇది ఈ మాటకి ఒక వడంబడే కదా, మా అన్నయ్య ఎండు చెట్టు అయిపోయాడు అనగానే ఆయన సంతోషించి ఆ పురాతన పాత కోటలో ఎంత సంపద ఉందో ఆ సంపద అంతా వీళ్ళ పరం చేసి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని వీళ్ళకి అప్పచెప్పి, కుమారుడు కొంచెం చిన్నపిల్లాడికి 12-14 ఏళ్ల వాడితోటి ఈ మిగిలిన సంపదతోటి మెల్లిగా రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నారు. ఈ నాగవాహనుడు పశుపతి ఇద్దరు రాజకుమార్తెల్ని వెంబడి పెట్టుకుని చక్కగా తమ ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారు సంతోషించాడు. ఒకటి తొందరపాటు వల్ల ఎండు చెట్టుగా మారిన, రెండో వాడి నిదానం వల్ల రాజకుమార్తెలు లభించారు. ఇది జరిగింది కాబట్టి వాడినే ముందుని రాజుని చేశారు. పశుపతే రాజు అయ్యాడు. ఈయన రెండో రాజు అయ్యాడనమాట. నాగవాహనుడు రెండో రాజు, చిన్న భాగానికి రాజు అయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.